హాయ్ హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. ఈరోజు మాకు టెర్రస్ గార్డెన్లో చిన్న పని చూడండి, పందిరి వేస్తున్నా. సండే కదా, సండే అయితే మాకు ఫుల్ వర్కింగ్ డే, మొక్కల పనే ఉంటుంది. పైన చూడండి పందిరి వేస్తున్నాము మొక్కల కోసమని. ఆల్రెడీ ఇంతకుముందు గ్రీన్ నెట్ వేసాను కదా, అది పోయింది. అందుకే ఇక తప్పదన్నట్టు కొబ్బరి తాడు తెప్పించి మొత్తం పందిరి అల్లిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, చెట్లు బాగా అవుతున్నాయి, తీగ చెట్లు బాగా అవుతున్నాయి. చూడండి ఇప్పుడు ఈరోజు క్లీనింగ్, సండే కదా, ఈరోజు క్లీనింగ్ అనమాట. నేను మా వారిద్దరు కలిసి ఫుల్ బిజీ రోజు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. కాకపోతే మా వారేమో పందిరి వేస్తున్నారు, నేను మా వారికి హెల్ప్ చేస్తున్నా. అలాగే కింద మొత్తం క్లీన్ చేస్తున్నా. ఆకులన్నీ కట్ చేశాను కదా, ఎండిపోయిన ఆకులన్నీ కట్ చేసిన అన్ని మొత్తం ఊడ్చడం. చూడండి ఊడుస్తూ ఊడుస్తూ పక్కన చెట్లు చూడండి, చెట్ల నిండా ఎంత మంచిగా ఉన్నాయి పూలు. ఆ పూలను చూస్తూ ఉంటే మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. ఎంత మంచి అనిపిస్తుంది అసలు ఆ మొక్కలను చూస్తుంటే. గులాబీ పూలు, మందారాలు. ఇది రీసెంట్గా తీసుకున్న మందారం చెట్టు ఇది. చూడండి ఇప్పుడు మొగ్గలు అవుతున్నాయి. మొత్తం ప్రూనింగ్ చేసిన అనమాట. వర్షాకాలం కదా, ఎంత ప్రూనింగ్ చేస్తే, ఎంత కట్ చేస్తే అన్ని బ్రాంచెస్ వస్తాయని కట్ చేసిన. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. చూడండి ఎంత చిన్న మొక్కను, అంత చిన్న మొక్కకు ఇంత మంచి పూలు. ఇక పూలు మొగ్గలు స్టార్ట్ అయినాయి. కాకపోతే వర్షాలు ఎక్కువ లేవు ఈసారి, మామూలుగా ఉన్నాయి వర్షాలు అయితే. అటు పువ్వులు, ఇటు కూరగాయలు. చూడండి వంకాయ చూడండి ఎంత మంచి పూత వచ్చిందో. ఇప్పటికే చాలాసార్లు నేను హార్వెస్ట్ చేసుకున్నా. ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు గుర్తుపట్టినరా? ఇది మీకు ఐడియా ఉందా అండి? చెట్టు ఇది పారిజాతం మొక్క. చూసినారా, ఆల్రెడీ మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి. తొందరలోనే పూలు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా అవి చూస్తూ మంచిగా హ్యాపీగా గార్డెన్ పనులన్నీ ఊడ్చడం, క్లీనింగ్ పని చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా చేస్తూ ఉంటే ఎంత పని చేసినా మన ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే పక్క నుంచి ఇటు పువ్వులు, అటు కూరగాయలు, ఆ పువ్వులు వాటిని చూస్తూ ఉంటే అబ్బా, వాటిని చూడడం, పని చేసుకోవడం. అందుకే ఎంత పని చేసినా అలసట అనేది అనిపించదు అనమాట. అంత హ్యాపీగా అనిపిస్తుంది. అంజీరు ఇంతకుముందు చూపించిన కదా, కాయలు స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు వాతావరణం మాత్రం చాలా అంటే చాలా బాగుండే. ఈరోజు పైన కూల్గా వెదరు. ఆ గాలి మీకు గాలి కనిపిస్తుందా? ఇట్లా చెట్లు ఊగుతున్నాయి చూడండి, అట్లా చెట్లు ఊగుతూ ఉన్నాయి. అంత చల్ల ఉంది గాలి పైన. మంచి చల్ల గాలిలో మొక్కల్ని చూస్తూ, పైన మాకు మార్నింగ్ కదా మంచి దేవుని పాటలు వినిపిస్తాయి అన్నమాట. దేవుని పాటలు వింటూ పనిచేస్తున్నాం. వీక్లీ అట్లా ఒకసారి బాగా వస్తుంది అనమాట. అంటే ఎండిపోయిన ఆకులను తీస్తా కదా, అట్లా చాలా ఆకులు వస్తాయి మాకు. ఆకులను ఏం పడేయను, మళ్ళీ తీసుకొచ్చి అన్నీ మళ్ళీ పెద్ద తొట్లు ఏమన్నా తొట్లు పెట్టేటప్పుడు దాంట్లో కింద వేస్తాను అనమాట. నేను ఒక్క ఆకు బయటికి పోనీయను. ప్రతి ఒక్క వస్తువు మళ్ళీ చెట్లకే వాడాల్సిందే ఖచ్చితంగా. తర్వాత కొంచెం హార్వెస్ట్ ఉండే అనమాట. ఇది ఆల్రెడీ షార్ట్లో తీసిన కాబట్టి ఇది మీకు ఇట్లా అనిపిస్తుంది. కొంచెం చిక్కుడుగా అనమాట, బాగానే వచ్చింది చిక్కుడు. బాగానే వెళ్ళిందండి. పావు కిలోకి కొంచెం తక్కువ వచ్చింది, కానీ చాలా వచ్చింది. ఆ ఫోటో మిస్ అయింది, అది క్లిప్ మిస్ అయ్యింది. దొరికితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను అది. మాకు కావాల్సిన కూరగాయలు వస్తున్నాయండి, అంతకుమించి ఏం కావాలి. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఇంకా పైన తెంపుకొని కిందికి వచ్చిన. ఇంకా పైన మీకు మొత్తం పందిరి ఉంచలే కదా, మొత్తం అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఇది మా మనీ ప్లాంట్ అండి. నా ఫస్ట్ వీడియో కూడా యూట్యూబ్లో మనీ ప్లాంటే పెట్టిన. చూడండి ఎంత పెద్ద ఉంటాయి ఆకులు, ఎంత పెద్ద అయింది చూసినా అండి. చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టిన దాన్ని, ఇంత పెద్ద మొక్క మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది. అసలు మా ఇంటికి అందం మనీ ప్లాంట్. చూడండి అట్లా తీగలు వాగుతున్నాయి కదా, ఆ తీగలకు మళ్ళీ చిన్న పిల్లలు ఉంటున్నాయి కదా, అవి కిందికి పడి ఇట్లా ఊగుతూ ఉంటే ఆ గాలికి మస్తు అనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఊగుతూ దాని అందమే అందం అది మొక్కలదైతే. మంచి చూడండి పెద్ద ఆకులు, చాలా బాగైంది మనీ ప్లాంట్ మాత్రం.
అయితే ఇంతకుముందు పాత వీడియో చూస్తే మీకు ఈ మనీ ప్లాంట్ తొట్టి చిన్నగా కనిపిస్తుంది. రీసెంట్‌గానే దాని తొట్టిని మార్చినా అనమాట. పెద్దది తీసుకున్న ప్లేస్ అది చిన్నగా అయిపోయిందని. ఇప్పుడు చాలా బాగైంది మొక్క. ఇదేమో రీసెంట్‌గా చెప్పాను కదా! నేను కింద కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నా అని. అది ఇంకా వీడియో చేద్దామంటే కుదరలేదు. అది ఇప్పటికి వీలయింది. మా గేట్ పైన ఈ 2 కలర్స్ ఫ్లవర్స్ తీసుకున్నా. ఇవేమో ఆన్‌లైన్‌లో తీసుకున్నాను అనమాట. ఈ చిన్న చిన్నవి పాట్స్. ఈ మొక్కలు మాత్రం 2 కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ మాత్రం. ఇది చూడండి చిన్న చిన్న ఎంత క్యూట్‌గా ఉందో ఇది. మా ఇంట్లో డెకరేషన్ పీస్ అనమాట. డెకరేట్ కోసం తీసుకొచ్చింది. తెచ్చి బయట బర్డ్స్ వస్తాయని చెప్పి దానికి పెట్టినా అనమాట. డైలీ వచ్చి ఆడుతూ ఉంటాయి ఆ బర్డ్స్ దగ్గర. ఇవి మాకు ఇంటి ముందు పెట్టుకున్నాం. అటో ప్లాంట్, ఇటో ప్లాంట్. అనిపిస్తుంది డెకరేషన్ కోసమని. ఎక్కువ తీసుకోలేదు. కొన్ని తీసుకున్నా. ఇవి మంచిగున్నాయి ఓకే అనుకుంటే ఇంకొన్ని తీసుకుందామని చెప్పి ఇవి 2 తీసుకున్నా. ఇవి ఫ్లవర్స్ అండి. ఇవైతే ఎంత బాగున్నాయంటే వావ్! సూపర్ ఉన్నాయి అసలు. నాకు చాలా ఇష్టం ఫ్లవర్స్ అంటే. ఫ్లవర్స్ ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకు మెయిన్ చాలా ఇష్టం కదా! నాకైతే ఇంకా పిచ్చి. ఇవి చూడండి ఎంత చిన్న చిన్నగా ఎంత క్యూట్‌గా ఉన్నాయి చూడండి. ఎంత క్యూట్‌గా ఉన్నాయో. అసలు చూసిన వెంటనే అసలు ఫుల్ టెంప్టింగ్ అనిపించింది. దీనిలో కలర్స్ లేవండి. కలర్స్ ఉంటే ఇంకా తీసుకునేదాన్ని ఆ టైప్‌లో. ఇవి వేరే ఫ్లవర్స్. దీంట్లో 2 కలర్స్ ఉండే. ఇదొకటి, ఈ పింక్ ఒకటి. ఇవి 2 తీసుకున్నా. రీసెంట్‌గానే ఇవన్నీ రీపాట్ చేసినా అండి. అవి కొన్న వాటిలో ఉండే. తెచ్చిన తర్వాత నేను రీసెంట్‌గా చేసినా గానీ, కాకపోతే వీడియో తీయడం కుదరలేదు. ఇక హడావిడి అన్నట్టు అయిపోయింది. ఇదొక మొక్క. ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఈ ప్లాంట్ ఏమో ఇది స్పైడర్ ప్లాంట్ ఇది. కొంచెం వర్షం పడి అట్లా కొంచెం ఖరాబ్ అయింది. కాకపోతే చిన్నది దీనికి ఒక చిన్న బేబీ వచ్చింది చూడండి. ఎంత క్యూట్‌గా ఉందో. ఇది తీసి వేరే పాట్‌లో పెట్టాలి ఇది. చూడండి మార్నింగ్ లేసి ఇలా బయటికొచ్చి కూర్చుంటే అబ్బా! అవి చూస్తుంటే ఎంత హ్యాపీ ఉంటదో తెలుసా అండి. ఇది దీనికి స్టాండ్ ఏదో తెలుసా అండి? చెప్పుల స్టాండ్ అండి ఇది. చెప్పుల స్టాండ్ పైన ఎట్లా ఖాళీగా ఉంది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఈ మొక్కను పెట్టిన ఈ మొక్కల్ని. ఇదేమో మా బెడ్రూమ్‌లో అండి. అయితే బయట ఉంటే తీసుకొచ్చి లోపల పెట్టిన. ఒకటి స్పైడర్ ప్లాంట్ ఒకటి స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్ మంచిది రూమ్‌లో ఉంటే దాని గాలి మంచిది అన్నందుకు తెచ్చి పెట్టిన. తర్వాత ఇది మా కిచెన్‌లో ఎంత క్యూట్‌గా ఉంది చూడండి. ఎద్దుల బండి అండి ఇది. ఇది మా షో పీస్‌లో లాగా అన్నట్టు తీసుకున్నాను నేను తిరుపతికి వెళ్ళినప్పుడు. అయితే ఇప్పుడు దాన్ని అట్లా నేను యూజ్ చేసుకున్న. చిన్న గ్లాస్ వాటర్ వేసి మనీ ప్లాంట్ కట్ చేసి పెట్టినా కదా! రోజు మార్నింగ్ కిచెన్ రాగానే హ్యాపీగా దాన్ని చూస్తూ మార్నింగ్ నాకు కళ్ళకి ఇట్లా మంచిగా అనిపిస్తుందండి నేచర్‌ని చూసిన వెంటనే. ఇది నా చిన్న ఇష్టమైన డిజైన్ అనమాట. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.